నమస్కారం. రుద్ర కళాక్షేత్రం, రుద్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ మాచిరాజు రాజేష్. ఎగ్జామినేషన్ బోర్డ్ అలాగే ఒక యూనివర్సిటీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్కి సంబంధించిన తేడాని ప్రస్ఫుటంగా చెప్పేటువంటి ప్రయత్నం నా పరిధిలో చేసుకుంటూ వచ్చాను. అయితే ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటంటే, చాలామంది పేరెంట్స్ అలాగే టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్న విషయాన్ని నా దృష్టికి వస్తున్న కారణంగా నా బాధ్యతగా తెలియజెప్పేటువంటి ప్రయత్నంగా ఇప్పుడు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఎవరు ఎగ్జామినేషన్ బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాలి, ఎవరు యూనివర్సిటీ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాలి, అసలు ఏమిటనే విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఏమిటంటే ఎగ్జామినేషన్ బోర్డ్స్ అంటే మీరు చూడొచ్చు. ప్రయాగ్ సంగీత్ సమితి, ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్, ప్రాచీన కళా కేంద్ర పంజాబ్, చండీగఢ్ కోల్కతా, అలాగే అఖిల భారతీయ గంధర్వ మహావిద్యాలయ్ ముంబై మహారాష్ట్ర, అలాగే సుర్సంగం కళా కేంద్ర వెస్ట్ బెంగాల్, భారతీయ కళా వికాస్ కేంద్ర వెస్ట్ బెంగాల్, అఖిల భారత కళా సాధనా పరిషత్ పూణే మహారాష్ట్ర, రుద్ర కళాక్షేత్రం కల్చర్ సొసైటీ మనది కూడా ఒక ఎగ్జామినేషన్ బోర్డ్ కింద ఐఎస్ఓ రిజిస్ట్రేట్ చేయబడి ఉంది. ఇది గుంటూరు ఆంధ్రప్రదేశ్లో. అలాగే హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ సొసైటీ కోల్కతా వెస్ట్ బెంగాల్, భాంగ్యా సంగీత్ కళా కేంద్ర కోల్కతా వెస్ట్ బెంగాల్, శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆంధ్రప్రదేశ్ కాకినాడ. ఇటువంటి అనేక ఎగ్జామినేషన్ బోర్డ్స్ రిజిస్టర్ కాబడుతున్నాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎవరి పరిధిలో వాళ్ళు అటెంప్ట్ చేసుకుంటూ వాళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి లెవెల్స్ని చెప్తారు. అది కాక ఇవి ఏవి కూడా యూనివర్సిటీస్ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్కి ధీటైనవి కావని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ దీస్ ఎగ్జామినేషన్ బోర్డ్స్ ఆర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్స్ ఇంటర్నల్లీ. అవి చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికెట్స్ ఉపయోగపడవా అంటే ఉపయోగపడతాయి. ఖచ్చితంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్కి ఉపయోగపడతాయి. ఈ ఉపయోగం అనే మాట గురించి సపరేట్గా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఉపయోగం అంటే ఏంటనే విషయం గురించి మాట్లాడతాం, సర్టిఫికెట్స్ ఎలా ఉపయోగపడతాయి విషయం మాట్లాడతాం. సో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పబడేది ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పబడినటువంటి ఈ ఎగ్జామినేషన్ బోర్డ్స్ ఏవైనా సరే యూనివర్సిటీస్కి ఇది ఏవి కూడా సాటి అయినవి కావు. యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ముందు చేయబడే ఎగ్జామ్స్ కింద మాత్రమే వీటిని పరిగణనలోకి తీసుకుంటే మంచిది. ఆల్టర్నేట్ కింద ఆలోచించి చాలామంది తెలిసి తెలియక యూనివర్సిటీస్ అంటే ఒక యూనివర్సిటీ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్, సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ తెలంగాణ, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, నన్న యూనివర్సిటీ, తిక్కన యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఇటువంటి యూనివర్సిటీస్ అన్నింటినీ ఇవి ఒక రాష్ట్రానికో లేదా ఒక జిల్లాకో ఒక దేశానికో సంబంధించినవి కాదండి. అవి ఇచ్చేటువంటి యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా ఒక యూనివర్సిటీ ఇచ్చేటువంటి సర్టిఫికేట్ అల్టిమేట్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన బోర్డ్స్ అన్నీ కూడా దానికంటే తక్కువ స్థాయిలో ఉండేవే తప్ప యూనివర్సిటీకి సమానంగా ఉండేవి కాదు. ఎందుకంటే యూజీసీ పరిధిలో ఉండేటువంటి యూనివర్సిటీస్కి ఇవి ఏమాత్రం కూడా సమాంతరంగా లేదా సమాన వాల్యూ కలిగినవి కాదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే పేరెంట్స్, కొంతమంది టీచర్స్ తెలియక చెప్తున్నటువంటి విషయాలని మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి ఏవి కూడా యూనివర్సిటీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాచీన కళా కేంద్ర యూనివర్సిటీ అంటే చండీగఢ్ యూనివర్సిటీ, వెస్ట్ బెంగాల్ కోల్కతా యూనివర్సిటీ, గుంటూరు యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీని మాట్లాడకూడదండి. ఇవి ఏవి కూడా ముంబై యూనివర్సిటీ అని చెప్పని వీటిని మాట్లాడుతున్నారు. ప్లీజ్ 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 ఎవరు కూడా వీటిని కోట్ చేయకండి యూనివర్సిటీస్ కింద. ఇవి ఏవి యూనివర్సిటీస్ కాదు, యూనివర్సిటీ ఈక్వల్ కూడా కాదు. అలాగే కొంతమంది ఇబ్బంది పడుతున్న విషయాలు ఏమిటంటే, తెలిసి తెలియక నాగార్జున యూనివర్సిటీయో లేక తెలుగు యూనివర్సిటీ ఇచ్చే సర్టిఫికేట్ కేవలం మన రాష్ట్రానికి మాత్రమే, తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతుంది. ఇప్పుడు వీటిలో ఉండేటువంటి ఏదైనా ఒక ఎగ్జామినేషన్ బోర్డు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అయితే ఆల్ ఓవర్ వరల్డ్ పనికొస్తుంది అనే మాటను చెప్పబడ్డాయట. అది తెలిసి తెలియనటువంటి మాటలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ బోర్డ్ అనేది ఎప్పుడు కూడా దాని స్థాయి పరిధి అనేది ఒక యూనివర్సిటీ కంటే తక్కువే ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి అని తెలియజేయడానికి, ఒక చిన్న విషయాన్ని మీకు ముందు తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ విషయం గురించి మరింత విస్తృతంగా నా పరిధిలో చెప్పేటువంటి ప్రయత్నం ముందు వచ్చేటువంటి వీడియోలో తెలియజేస్తాను. టీచర్స్, పేరెంట్స్, ప్లీజ్ అండర్స్టాండ్ దాట్ రెండు డిఫరెంట్. బోర్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ యూనివర్సిటీ ఈజ్ డిఫరెంట్. వీటికి సంబంధించిన పూర్తి వీడియోని దీని డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ పిన్ చేయండి. ఇటు పేరెంట్స్, అటు టీచర్స్, ఇటు స్టూడెంట్స్ అందరూ కూడా తమ పరిధిలో సరైన విధానాన్ని అర్థం చేసుకుని దాని పరంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. లేకపోతే మిస్కమ్యూనికేషన్ జరిగినట్టయితే
పిల్లల యొక్క భవిష్యత్తు మనం అనుకున్న రీతిలో కాకుండా వేరే విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాళ్ళ సమయం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. కాబట్టి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా, లేదు మీకు ఈ వీడియో ఎలా అనిపించినా, ఏదైనా ఇబ్బంది ఉన్నా లేదా వివరణ మీకు తెలిసిందనిపించినా కామెంట్ చేయండి. మరికొంతమందికి ఇది విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశం మీరు ప్రయత్నం చేయండి మీ పరిధిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.